ఇప్పటికి అదే చేస్తున్నారు కదా, జిల్లాలు కుదించడం కావచ్చు, ఈ సికింద్రాబాద్ పేరు చేంజ్ చేస్తామని, ఆ మున్సిపాలిటీ డివిజన్స్ అంటే 300 ఇవన్నీ చేయడం, ఇదంతా కూడా అసలు దేనికోసం చేస్తున్నారు? ఈ ప్రజల కోసం, నిజంగా ప్రజల కోసమే చేస్తున్నారా? ముఖ్యంగా చూస్తే చలాన్స్ గురించి సార్. చలాన్ లేట్ అయింది. చలాన్స్ నాకైతే చూడు దారి కాసి కొడతారేమో అన్న భయం ఉంటుంది చూడు మనకు వీధుల్లో రౌడీలు. ఆ టైం నేను పోలీసులు అలా పోలీస్తున్నాను కాదు, సర్టన్ ఏరియాస్లో బిక్కులు వరకు వెళ్ళవలసి వస్తుంది. 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా సరే డైరెక్ట్ ఇంకా అటకాయించడమే. తెలంగాణ సిగ్నల్ పడితే ఇంకా వాళ్ళు ఎలా వస్తున్నారు తెలుసా? ఒక ఐప్యాడ్ లేదో ఏదో పట్టుకుని అయితే ఫోన్ పట్టుకుని కార్ల మధ్యన చీట్ల నుంచి అలా వచ్చేయడం పక్కతి అని. ట్రాఫిక్ సమస్య కన్నా ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ ముఖ్యంగా హోమ్ గార్డులు పూర్వం చూడు వాళ్ళకి 4,000 5,000 జీతం ఉండేది, 100 రూపాయలు ఏదో తీసుకుని వాళ్ళు ఏదైనా కనికరం చూపించేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఎలా తయారంటే వాళ్ళకి ఏదో 20,000 ఏదో జీతం చేసి ఆ చేతిలో ఫోనో లేకపోతే కెమెరా పెడుతున్నారు. రోజుకు 100-200 ఫోటోలు టక్ కొట్టేసి ఉండడం వాళ్ళ పని. ఎంతైందా మరి జీతం ఒక రోజులో వచ్చేస్తుంది వ్యవస్థకి. 29 రోజులు ప్రాఫిట్ ఇచ్చే కార్యక్రమం వచ్చింది. అందుకే చూడు రేవంత్ రెడ్డి గారు ఆ చలాన్ లేకుండా బ్యాంక్తో లింక్ చేసేయట. అంటే బ్రహ్మాండంగా ఆదాయ వనరు కింద కనబడిపోతుంది పక్కన. అంటే తెలంగాణ రాష్ట్రం రెండింటి మీద ఆధారపడి ఉంది. ఒకటి ఏంటంటే లిక్కర్, ఒకటి చలాన్ల మీద ఆధారపడి ఉంది. ఖచ్చితంగా అదే వస్తుంది. ఇప్పుడు ఒక హోమ్ గార్డ్ రిక్రూట్ చేసుకోండి, ఒక 20,000 దగ్గర జీతం అనుకో, ఆడికి ఒక కెమెరా ఒక రోజు ఇస్తే, ఒక రోజులో ఆడి జీతం వచ్చేస్తే మిగిలిన 29 రోజులు గవర్నమెంట్ ప్రాఫిటే. నువ్వు గమనించుకోవాలంటే అది అదే పని టిక్కు ఆడికి ఒక గోపెట్ల కూర్చొని ఉంటాడు, ఇంచి కదలకుండా ఆడు అదే పనిలో ఉంటాడు. అంటే బండి ఒక్క చలాన్ అంటే మామూలుగా 3 చలాన్లు ఉంటే కట్టాలి, అది కూడా మీ దగ్గర డబ్బులు ఉంటే కట్టాలి, లేకపోతే లేదు ఇబ్బంది పెట్టద్దని గతంలోనే చెప్పింది. అయినా కూడా ఆ బండి కీస్ తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని అట్లా చేయడం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ రైట్. నాకు ఎప్పుడైనా సరే కష్టం ఎవరికైనా మానవులకు ప్రజలకు వచ్చిందంటే వ్యవస్థ పరిరక్షిస్తుంది అని నేను నమ్మే సిద్ధాంతం, ప్రాథమిక సూత్రం కూడా అదే జరిగింది. వాళ్ళ గౌరవ హైకోర్టు అదే డెసిషన్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్కి ఇచ్చింది. ఇది ఒక చెంపపెట్టు లాంటిది అనుకోవచ్చు మరి రేవంత్ రెడ్డి గారు. నేను ఒకటే చెప్తాను, ప్రజాస్వామ్యం అర్థం ఏంటంటే ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు అన్న దగ్గర. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా అనుకున్న వాళ్ళకు ప్రజలకే విఘాతం కలిగించే పనులు చేస్తున్నప్పుడు వ్యవస్థ వస్తుంది. ఇదే దీనికి నిలువెత్తున్నది అసలు. ఇందులో చెంపపెట్లు గొడ్లపెట్లు ఉండవు. ఇప్పుడు మన స్కూల్లో హోంవర్క్ చేయకుండా వెళ్తే మాస్టర్ జల్లుమని కొట్టివాడు మాకు. ఇప్పుడు ఈ కపిల్ సిబ్బాల్ గారు అనే బొర తక్కువ చేసిన పనికి ఈ పిల్లల్ని గదమాయించడం కూడా లేకుండా పోయింది పిల్లలు. అంచేత ఎలాగొందో చూడు వ్యవస్థ మొత్తం విచ్చలు పెడతాను. చిన్నప్పటి నుంచి 6th క్లాస్ 7th క్లాస్ చదివే పిల్లలు కూడా ఎలా పడతారు అలా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు మా ఏజ్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే పోలీసుల గురించి అప్పుడు 190 మంది పిచ్చికి మాట్లాడరు. ఎందుకంటే అది వ్యవస్థ, దాని మీద దూరం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి మేకి చెలరగిపోతుండ్రు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఇష్టానుసారంగా మాట్లాడారు. ఎందుకు అంటే వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వ్యవస్థ మీద అవగాహనతో మాకు చదువు నేర్పారు. ఇప్పుడు అట్లాంటి అవగాహనమైన చదువు ఉందంటారా సార్? లేదు. నారాయణ చైనా చదువు అంటే ఆ దేశం చదువు అనుకున్న ఒకటి. ఈ చైతన్య నారాయణ చదువులు అంటే 2 ఎక్కువ ఆడికి కంఠస్థ పెట్టింది, నిద్రలు లేపు 2 4 2 3 6 చెప్తేనే కానీ ఆడు ఎలా వదలడో అలాగే ఉంటుంది. ఆడికి ఇంజనీరింగ్ లేకపోతే డాక్టర్ గుడ్డ చేయలేపడినట్టు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ జెన్జీ ఎరాలో మనం ఉంటున్నాం. నిజంగా మరి నేపాల్ లాంటివి ఇక్కడ జరగవంటారా సార్? ఎందుకు జరగవు? ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు వస్తుంది? పీక్స్కి వెళ్ళిపోతే అక్కడ జరగవలసింది జరుగుతాయి. ఇప్పుడు జాబ్స్ లేవు. ఇప్పటికే చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారు. ఎక్కడ చూసినా ఇంట్లో 3 పిల్లలు ఉన్నా కూడా ఒక్కరికి కూడా సరిగా జాబ్ లేని పరిస్థితి. ఇంకా కూడా వాళ్ళు తింటున్న మనం పరిస్థితి చెప్తుంది అదే. ఇప్పుడు ఐటీ రంగం మీదే ఫోకస్ చేసుకుంటూ వెళ్ళారు. ఇండస్ట్రియల్ సెక్టర్లో ఇప్పుడు ఫార్మాసిటికల్ రంగం ప్యారల్గా నడుస్తుంది. అలా నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా తయారు చేసే నేపథ్యాలకు తెరలేదు. ఇప్పుడు ఆఖరికి ఎడి తిరిగి ఏమైంది, జొమాటోలు ఈ టొమాటోలతోనే బతికే పరిస్థితి వస్తుంది. నువ్వు చూసుకోవాలంటే ఈవెన్ చిన్న పిల్లలు కూడా చదువుకుంటున్న పిల్లలు లేకపోతే ఉద్యోగం రాని పిల్లలు అందరూ కూడా వీటితోనే స్విగ్గీ జొమాటోల్లోనూ నెక్స్ట్ ఈ డెలివరీస్. నేను వాళ్ళని తప్పు చేయట్లేదు, కించపరచట్లేదు. అంటే వాళ్ళ స్వయం ప్రతిపత్తి మీద వాళ్ళు నిలబడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అలాంటి వాళ్ళు ఛానలైజ్ చేయవలసిన బాధ్యత మన మీద ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా సార్. వాళ్ళు చదువు తగ్గ ఉద్యోగం అనేది ఖచ్చితంగా రావాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇవ్వాలి కదా మనం ఇవ్వకుండా ఏ వ్యవస్థ అంటే నువ్వు ఎలక్షన్ రిఫార్మ్స్ అన్న కబుర్లు చెప్పిపోతే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ స్టార్ట్ చేయి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? వాడికి ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ వాడికి చిన్నప్పటి నుంచి వచ్చేలాట స్ట్రైక్ చేసి ప్రభుత్వ ప్రోత్సాహకాలతో వాడు నడిపించే కార్యక్రమం చూడు. ఎలాగో చదువురాని వాళ్ళు ట్యాక్సీలు ఆటోలు నడుపుకుని వాళ్ళు ఎలాగో వాళ్ళు స్వయం ప్రతిపత్తి వాళ్ళు సాధించుకుంటున్నారు. కానీ చదువుకుని క్రిస్ప్ బ్యాచ్కి కూడా నువ్వు నీలో వాళ్ళు ఒక స్కిల్ డెవలప్మెంట్ చేయి. ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్ అని మీరు స్కామ్లు చేసుకుని తిరగడం కాదు కదా. ఇప్పుడు చూసుకున్నట్టయితే కొత్తగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్సీల పిల్లలు కూడా అమెరికాలో చదువుకుంటున్నారు. అట్లీస్ట్ ఇక్కడ ఉన్న యువతకి అమెరికా లాంటి దేశంలో కాకపోయినా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా. ఉన్నాయమ్మా, ఇక్కడ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నాయి. మనందరం క్వాలిటీ ఎడ్యుకేషన్ చదువుకోకుండా మేము రాలేదు కదా. మన స్కూల్లే మనకి దేవాలయాలు అవి.
అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషనే ఉంది. దాన్ని నువ్వు సంస్కరించవలసింది పోయి దాంట్లో అప్డేట్ చేయవలసింది పోయి అప్గ్రేడ్ చేయవలసింది పోయి అలా ఏళ్ల తరబడి వదిలేసి అప్గ్రేడ్ చేసిన శత్రువు కింద చూపిస్తావు సమాజానికి. నువ్వు కాలక్షేపం చేస్తుంటే ఏమనాలి? స్కూల్స్ అప్గ్రేడేషనే కదా గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి చేసింది పని. స్కూల్లో నాణ్యమైన చదువే కదా ఆయన ఇచ్చింది. అలా టెక్నాలజీ డెవలప్ చేస్తూ అబకాస్ కానీ లేదంటే అదేంటది బైజూస్ ఒకటి అబకాస్లాడది, నెక్స్ట్ ఐప్యాడ్లు ఇచ్చి ఒక టెక్నాలజీ పరంగా వాళ్ళని డ్రైవ్ చేయడం స్టార్ట్ అయిన దగ్గర నువ్వు మొదటి రోజే పేజీ చింపేసి ఇంకెప్పుడు అప్గ్రేడ్ అవుతారు వాళ్ళు. మళ్ళీ చైనా చైతన్య నారాయణలో డొనేషన్లు కట్టుకొని చదవడం అనడానికి ప్రభుత్వం అంటే మిమ్మల్ని ప్రభుత్వం అనాలా ఏమనాలో ఒకసారి చెప్పమన్నా.